పాటిబండ్ల గ్రామం 1000 ఏండ్ల చరిత్ర గలది. కాలగమనంలో దాదాపు 250 సంవత్సరాల క్రితం నెల్లూరు, చెంగల్పట్టు జిల్లాల నందలి వివిధ గ్రామాల నుంచి వలస వచ్చిన క్రైస్తవులు ఇచ్చటి స్థానికులతో కలిసి మమేకమై క్రైస్తవ్యానికి పట్టుగొమ్మగా మారి ఆంధ్ర రోమ్గా విరాజిల్లుచున్న గ్రామమే పాటిబండ్ల. క్రైస్తవ చారిత్రక గ్రామంగా దినదినాభివృద్ధి చెందటమే కాక అనేక చారిత్రక ఘట్టాల్ని తనలో మిళితం చేసుకున్నది మన ఈ పాటిబండ్ల గ్రామం. తెలంగాణ ప్రాంతంలోని అనేక క్రైస్తవ గ్రామాలకు మాతృగర్భగా నిలచింది. ముగ్గురు రాజుల దేవాలయ నిర్మాణ శతవసంత వేడుకల సందర్భంగా పాటిబండ్ల గ్రామ చరిత్రను ఒక్కసారి మననం చేసుకుందాము. చారిత్రక ఆధారాల ప్రకారం 1710వ సంవత్సరంలో అనంతపురం జిల్లాలోని మదిగుబ్బ గ్రామంలో తుమ్మా హనుమంతరెడ్డి మరియు ఆలమూరు గ్రామంలోని గోపు వంశీయులు జ్ఞానస్నానం స్వీకరించటంతో చరిత్ర మొదలయ్యింది. తదుపరి అనేక సామాజిక వర్గాల వారు జేసుసభ గురువుల ద్వారా క్రైస్తవ్యం స్వీకరించారు. ఆ ప్రాంతంలో ఏర్పడిన మత కలహాల వలన కథోలికులను హింసించటం జరిగింది. ఈ సంఘటనలకు విసుగు చెందిన క్రైస్తవులు వారి స్వస్థలాలను విడిచిపెట్టి చాలా దూరం ప్రయాణించి కొందరు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు వలసపోగా మరికొందరు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కొంతకాలం ఉండి చివరకు గుంటూరు ప్రాంతము చేరుకున్నారు. ఇందుకు గల ప్రధాన కారణం ఫ్రెంచి వారు రోమన్ కథోలిక క్రైస్తవులు కనుక ఫ్రెంచి వారికి గుంటూరు జిల్లా ఇనాముగా లభించటము వలన ఫ్రెంచి వారు అండగా ఉంటారు అనే భావనతో అనేక మంది క్రైస్తవులు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి గుంటూరు జిల్లాకు వలసలుగా వచ్చి అనేక గ్రామాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఈలాగున పాటిబండ్ల గ్రామంలో క్రైస్తవ్యం ఆవిర్భవించింది. తొలుత పాటిబండ్ల విచారణ మద్రాసు అగ్రమేత్రాసన పరిధిలో, ఆ తరువాత 1928వ సంవత్సరం నుంచి నెల్లూరు మేత్రాసన పరిధిలో చేర్చబడింది. తదుపరి 1940వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో గుంటూరు పీఠం ఆవిర్భావంతో పాటిబండ్ల విచారణను గుంటూరు పీఠ పరిధిలోనికి చేర్చబడి స్వదేశీ గురువుల పాలనకు అప్పగించబడింది. పాటిబండ్ల గ్రామానికి వలసలుగా వచ్చిన వారు వ్యవసాయదారులు కనుక ఈ ప్రాంత నల్లరేగడి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించారు. ఆరంభంలో పాటిబండ్ల పరిసర గ్రామాలైన సిరిపురం, పొడపాడు, వరగాని, రావెల, పరిమి, అత్తలూరు మొదలగు పురాతన కథోలిక గ్రామాలు ఫిరంగిపురం గురుమండల పరిధిలో ఉండేవి. 1876వ సంవత్సరం అక్టోబరు 1వ తేదీన పాటిబండ్ల ప్రత్యేక గురుమండల కేంద్రంగా రూపొందించబడి పై పరిసర గ్రామాలను పాటిబండ్ల గురుమండల పరిధిలోనికి తేబడినవి. పాటిబండ్ల మొట్టమొదటి గురుమండలకర్తగా ఎంఈపి సభకు చెందిన రెవరెండ్ ఫాదర్ పి కెనడీ 1878 వరకు సేవలు అందించారు. వీరి తరువాత రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ రెతోలి గారు 1884 వరకు విచారణకర్తలుగా పనిచేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముగ్గురు జ్ఞానులు దివ్య బాలయేసుని కనుగొని ఆరాధించి కానుకలకు సమర్పించిన శుభ తరుణమును స్మరించుకునే పండుగ ముగ్గురు రాజుల మహోత్సవం. గుంటూరు పీఠంలోని ముగ్గురు రాజుల దేవాలయం కొలువై ఉన్న ప్రాంతం పాటిబండ్ల. నేడు పాటిబండ్లలోని ముగ్గురు రాజుల దేవాలయం శతవార్షిక వత్సరం వేడుకలను ఘనముగా నిర్వహించుటకు సన్నద్ధమైంది. 1000 సంవత్సరాలకు పూర్వము పాటిబండ్ల గ్రామం ఏర్పడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1830 నాటికి రాయలసీమను తమిళనాడు ప్రాంతముల నుండి
క్రైస్తవులు పాటిబండ్ల వలస వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంది. 1876 అక్టోబర్ 1 నుండి పాటిబండ్ల స్వతంత్ర ప్రతిపత్తి గల విచారణగా రూపొందింది. 1940 సంవత్సరంలో గుంటూరు పీఠం ఏర్పడిన తర్వాత ఫిరంగిపురం, రెంటచింతల తర్వాత 3వ విచారణగా పాటిబండ్ల ప్రఖ్యాతిగాంచింది. పాటిబండ్ల గ్రామంలో నిర్మించిన ముగ్గురు రాజుల దేవాలయాన్ని మిల్హిల్ సభకు చెందిన అప్పటి విచారణ గురువులు గైస్మన్ స్వామి 1921వ సంవత్సరంలో ప్రారంభించి 1925వ సంవత్సరంలో పూర్తి చేశారు. నేడు ఆ మహనీయుని స్మరణ చేసుకోవటం మన అందరికీ ఆశీర్వాదకరము. ఈ దేవాలయాన్ని 1925వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మరియమాత మోక్షారోహణ మహోత్సవం రోజున ఆనాటి మద్రాసు అగ్రపీఠాధిపతులు జాన్ ఆలెన్ గారు ఆశీర్వదించి దివ్య బలి పూజను సమర్పించి ఈ సుందరమైన దేవాలయాన్ని ప్రతిష్ఠ గావించారు. 1921వ సంవత్సరంలో ముగ్గురు రాజుల దేవాలయం అప్పటి విచారణకర్తలు గురుశ్రీ గైస్మన్ గారి పవిత్ర హస్తములచే శంకుస్థాపన గావించబడింది. 1925 ఆగస్టు 15 నాటి మద్రాస్ అగ్రపీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ జాన్ ఫెన్నాలి గారి పవిత్ర హస్తములచే ప్రతిష్ఠింపబడి క్రైస్తవులకు అంకితం చేయబడిన పాటిబండ్ల విచారణకు ఘనమైన చరిత్ర. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది గురువులను, కన్యాస్త్రీలను దైవ సేవకు అంకితం చేసిన పుణ్యభూమి పాటిబండ్ల. గుంటూరు పూర్వ పీఠాధిపతులు మరియు ప్రస్తుత కడప అపోస్తోలిక అడ్మినిస్ట్రేటర్ గారైన మహాగణ డాక్టర్ గాలిబాలి గారిని కథోలిక బైబిలును తెలుగులోనికి అనువదించిన గురుశ్రీ పాటిబండ్ల విలియం గారిని, సిస్టర్ ఏరువా ఇగ్నేషియస్ గారిని ప్రపంచానికి పరిచయం చేసిన పవిత్ర భూమి పాటిబండ్ల. శోభాయమానమైన ముగ్గురు రాజుల దేవాలయము పునర్నిర్మించుట మహా ఆనందం. 120 అడుగుల ఎత్తులో రాతి కట్టడం ద్వారా కథోలిక సాంప్రదాయాల ప్రకారం ఈ దేవాలయము నిర్మింపబడి దక్షిణ భారతదేశంలోనే 3వ ఎత్తైన దేవాలయముగా గుర్తింపబడిట ఈ ముగ్గురు రాజుల దేవాలయము యొక్క ప్రత్యేకత. ఇది దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన శుభ సమయం. 2025 జనవరి 4, 5, 6 తేదీలలో ముగ్గురు రాజుల శతవార్షిక వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. పాటిబండ్ల ప్రస్తుత విచారణకర్తలు గురుశ్రీ చిన్నబత్తిని హృదయ కుమార్ గారి ఆధ్వర్యంలో గుడి పెద్దలు, గ్రామ పెద్దలు, గ్రామ క్రైస్తవుల సహాయ సహకారాలతో పునర్నిర్మింపబడి దేవునికి పునరంకితము చేయబడుచున్న శుభ సమయంలో వీరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పాటిబండ్ల ముగ్గురు రాజుల దేవాలయ శతవార్షిక వేడుకలలో పాల్గొని ఆ దేవుని కీర్తించి స్తుతి స్తోత్రములు చెల్లించి ఆ దేవుని ఘనమైన నామమునకు మహిమను కలిగించి కృతజ్ఞతాభివందనములు చెల్లించుట ద్వారా త్రియేక దేవుని కృపా కటాక్షములు, కృపా అనుగ్రహములు మనపై, మన కుటుంబాలపై, మన గ్రామంపై మరి నిండుగా మెండుగా వెళ్ళి విరియాలని ప్రార్థిస్తూ దివ్య బాలయేసు దీవెనలు, ఆశీర్వాదములు, శాంతి, సమాధానములు మీకు కలుగునుగాక. అందరికీ ముగ్గురు రాజుల శతవార్షిక దేవాలయ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ క్రైస్తవ గ్రామము అందించనంతగా 52 మంది గురువులను, దాదాపు 200 మంది మఠకన్యలను, శ్రీ శ్రీ గాలిబాలి పీఠాధిపతులను అందించిన ఘనతతో పాటు సెయింట్ ఆన్స్ ఫిరంగిపురం మఠ సంస్థకు 2 మదర్ జనరల్స్ను
జేఎంజే మఠ సంస్థకు 2 ప్రొవిన్షియల్స్ ను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మొదటి దళిత గురువు అయిన రెవరెండ్ ఫాదర్ స్వర్గీయ పాటిబండ్ల విలియం గారిని తెలుగు శ్రీసభకు అందించి ఆంధ్ర రోమ్గా బాసిల్లుచున్న పవిత్ర భూమి పాటిబండ్ల గ్రామము. పాటిబండ్ల గ్రామం అంటే ఎంతో మక్కువ కలిగిన పూర్వ నెల్లూరు పీఠాధిపతులు కీర్తిశేషులు తుమ్మా శౌరి పీఠాధిపతులు వారి కోరిక మేరకు మరణానంతరం వారి భౌతిక కాయాన్ని ఈ దేవాలయ ప్రాంగణంలోనే భూస్థాపనం చేయటం జరిగింది. పాటిబండ్ల గ్రామ ఖ్యాతిని ఇనుమడింపజేసిన కవికోకిల బిరుదాంకితులు కీర్తిశేషులు పాటిబండ్ల దానియేలు కవి, ప్రసిద్ధ నాటకకర్త స్వాతంత్ర్య సమరయోధుడు దామరాజు పొండరీకాక్షుడు లాంటి ఎందరెందరో విద్వజ్జనులు ఈ గ్రామ బిడ్డలే. తెలంగాణ ప్రాంతానికి వలస వెళ్లిన అనేక కుటుంబాలు, దేశ విదేశాలలో వివిధ వృత్తుల్లో స్థిరపడిన ఈ గ్రామ బిడ్డలు ఎచ్చట ఉన్న పాటిబండ్ల గ్రామ వైభవాన్ని చాటుతూ ఉన్నారు. పాటిబండ్ల గ్రామం పేరుకు క్రైస్తవ గ్రామమైన క్రీస్తు జయంతి, క్రీస్తు పునరుత్థాన మహోత్సవం, గ్రామోత్సవం అయిన ముగ్గురు రాజుల పండుగ రోజున క్రైస్తవులతో పాటు క్రైస్తవేతరులు కూడా పాల్గొనటం, ఐక్యమత్యంగా కలిసి జీవించటం ఈ గ్రామీణుల పరమత సహనానికి సంకేతం. 1876వ సంవత్సరంలో పాటిబండ్ల గురుమండలకర్తగా ఎంఈపీ సభకు చెందిన రెవరెండ్ ఫాదర్ పి కెనడీ గారి ద్వారా ప్రారంభమై నేటికి 33 మంది గురుమండల కర్తలు ఇక్కడ సేవలు నిర్వహించారు. ఆ క్రమంలో 2022వ సంవత్సరంలో పాటిబండ్ల గురుమండలకర్తగా వచ్చిన రెవరెండ్ ఫాదర్ చిన్నాబత్తిని హృదయ్ కుమార్ గారు ప్రస్తుత పాటిబండ్ల గ్రామ గురుమండలకర్తగా సేవలు అందిస్తున్నారు. వీరు నూతన గురు నివాస భవనంతో పాటు విశాలమైన ఫంక్షన్ హాల్స్ను, దేవాలయాన్ని శతవసంత శోభిత నవ్య సుందరాలయంగా రూపుదిద్దారు. మన అందరికీ ప్రాతస్మరణీయులు గైస్మన్ స్వాముల వారి ఆధ్వర్యంలో 1925వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ముగ్గురు రాజుల దేవాలయం తన రజిత జూబిలీని, 1946వ సంవత్సరంలో స్వర్ణ జూబిలీని, 1975వ సంవత్సరంలోను ప్లాటినం జూబిలీని, 2000 సంవత్సరంలలో రెవరెండ్ ఫాదర్ గంది తానయ్య, రెవరెండ్ ఫాదర్ దుగ్గింపూటి కిరీటి, రెవరెండ్ ఫాదర్ అల్లం పాపయ్యల సారథ్యాలలో అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ గ్రామం అత్యున్నత విలువలతో కూడిన క్రైస్తవ గ్రామంగా వెలుగొందుతున్న ఈ దేవాలయం తన ద్విశతాబ్ది, త్రిశతాబ్ది, సహస్రాబ్ది మహోత్సవాలను కూడా కన్నుల పండుగగా జరుపుకోవాలని, అందుకు సర్వాంతర్యామి అయిన మన యేసునాథుని కృప మెండుగా ఉండాలని ప్రార్థిద్దాము.